శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై పడింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల రాకతో భారత జట్టు బలం పెరిగింది. ఇక హెడ్ కోచ్ గా తొలి సిరీస్ తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ పై ఫోకస్ పెట్టాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును సన్నద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలను మొదలు పెట్టాడు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ని సైతం వైట్ వాష్ చేయాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ వరుస విజయాలతో ఫైనల్ చేరుకుంది. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు లంక జట్టు వన్డే సిరీస్ లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తుంది. అయితే ఈ వన్డే సిరీస్ కి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే భారత జట్టు విదేశాల్లో ఆడే మ్యాచ్లకు సంబంధించిన హక్కులన్నీ సోనీ నెట్వర్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వన్డే సిరీస్ లోని మ్యాచ్లన్నీ సోనీ స్పోర్ట్స్ 10-3, సోనీ స్పోర్ట్స్ 10-4, సోనీ స్పోర్ట్స్ 10-5 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఓటీటీలో సోనీ లీవ్ లో ప్రసారం అవుతాయి. అయితే హాట్ స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో శ్రీలంక వన్డే సిరీస్ అయితే రాదు. కేవలం సోనీ లీవ్ ఓటీటీలో మాత్రమే చూడొచ్చు. అయితే ఇందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మొబైల్లో ఫ్రీగా చూడాలనుకుంటే మీరు జియో టీవీ యాప్ లో చూడొచ్చు. జియో టీవీ యాప్ లో ఛానల్స్ లోని సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ ను ఎంచుకొని వన్డే సిరీస్ ను ఉచితంగా చూడొచ్చు.